హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కలర్ఫుల్ క్రానికల్స్. నేను ఇప్పుడు ఒక స్పెషల్ లొకేషన్లో ఉన్నాను. ఆన్ ద వే వెళ్తున్నామండి. ఇది సనత్ నగర్లో చర్చ్ కనిపించింది. క్రిస్మస్ టైం ఎంత బాగా డెకరేషన్ చేశారు. చర్చ్ కూడా ఎంత బాగుందో చూడండి. బయట నుంచి నాకు నచ్చి రికార్డ్ చేశాను అనమాట. హాస్పిటల్ కూడా ఉన్నట్టుంది పక్కన. సనత్ నగర్ తర్వాత ఏమొస్తుంది నాకు తెలిసి ఎస్ఆర్ నగర్ తర్వాత అమీర్పేట్. ఇప్పుడు నేను అమీర్పేట్లో ఉన్నాను. అమీర్పేట్ దేనికి ఫేమస్? హాస్టల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, నెక్స్ట్ మెస్సులు. అండి, మెస్లో భోజనం చేద్దామని వచ్చాము. అందులో కూడా ఏది ఫేమస్ మెస్? కాకతీయ మెస్సుకు వచ్చాము. ఇక్కడికి రావాలని 3 years నుంచి ప్లాన్ చేస్తే ఈరోజు ఫైనల్లీ కుదిరింది. అది కూడా ఎందుకు కుదిరింది అంటే ఇక్కడికి మిడిల్ డిస్టెన్స్, అంటే మా ఇంటికి ఈ మెస్సుకి ఒక మిడిల్ స్పాట్లో నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉన్నిందనమాట. అక్కడ నా అపాయింట్మెంట్ తొందరగా అయిపోయింది. ఇంకా టైం ఉంది, పిల్లల్ని పిక్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. సో వెళ్ళొస్తామన్నట్టు వచ్చామన్నమాట. పండు నొప్పిస్తుంది అయినా కూడా వచ్చేసాను, ఇంకా దగ్గరలో వచ్చానని. వెళ్తున్నామండి. ఇది డైనింగ్ సెక్షను. ఇంతకుముందు అయితే 16లో నేను మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కర్రీస్ ఇక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళు. పార్సల్ సెక్షన్ నాకు ఐడియా ఉంది, ఫుడ్ టేస్ట్ చేశాను నేను. బట్ డైనింగ్ సెక్షన్కి రావడం ఇదే ఫస్ట్. వెయిట్ చేస్తున్నాను. మాకైతే ప్లేస్ దొరికిందండి. ఇక్కడ చూడండి, గోంగూర పప్పు, రైస్, స్వీట్, బీరకాయ కర్రీ, ఫ్రై ఐటము, కర్డ్, ఎసరు, నెయ్యి, పచ్చళ్ళు, పక్కన ఇంకా ఇవి చట్నీస్ కొన్ని పెట్టారండి. ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్ అండి. నేను మామూలుగా మిగిలిస్తాను, అంతా ఫుల్గా తినలేను, అంటే మళ్ళీ రైస్ పెట్టించుకోలేదులేండి. బట్ ఐ క్లీన్లీ ఫినిష్డ్ వాట్ ఎవర్ దే కెప్ట్. అన్నీ సూపర్గా ఉన్నాయండి. ఇంకా అమీర్పేట వచ్చినాక స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేయకుండా వెళ్ళలేను కదా. మా హస్బెండ్ పార్కింగ్ లాట్లో నుంచి కార్ తీసే లోపల నేను బయటకు వచ్చాను అనమాట. ఆ స్ట్రీట్ అంటే అది లోపలికి ఉంది మెస్. మా ఆయన జస్ట్ నడుచుకుంటూ వస్తే బయట కనిపిస్తుంది అనమాట. ఒక లుక్ వేస్తామని వచ్చాను. రియలీ ఐ మిస్ దిస్ ఏరియా. ముందు మా చెల్లెలు ఉండేది, దాన్ని రోజు అడుగుతాను, నువ్వు ఎందుకే షిఫ్ట్ అయిపోయినావు? ఇప్పుడు వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయినారనమాట వాళ్ళు. ఎందుకు అమీర్పేట వదిలిపెట్టి వెళ్ళిపోయినావు అని నేను రోజు అంటాను. 16లో ఉన్నప్పుడైతే బాగా షాపింగ్ చేసేదాన్ని. మా చిన్నోన్ని వాళ్ళు చూసుకునేవాళ్ళు. నేను పెద్దగా వచ్చి మొత్తం అన్ని యూఎస్ షాపింగ్ అంతా ఇక్కడే చేశాను అనమాట. డ్రెస్సెస్, బ్యాగ్స్, చెప్పల్స్, మొత్తం అన్నీ. ఇప్పుడు లోకల్లో ఉండి కూడా ఇక్కడికి రావాలంటే అసలు కుదరడం లేదు. అదేంటో ఈరోజు ఎలాగో వచ్చాం. లాస్ట్ టైం ఒకసారి వచ్చాం కానీ మేము వచ్చిన టైంకి ఇది క్లోజ్ అయిపోయింది. ఇంకో మెస్లో తిన్నాం, హర్ష మెస్ అని. అది కూడా బాగానే ఉండింది ఫుడ్. అప్పుడు నాన్ వెజ్ తిన్నాం అనమాట. నాన్ వెజ్ కాదు, వెజ్ మీల్స్, ఏదో చికెన్ ఫ్రై తీసుకున్నాము, బాగానే ఉండింది. బట్ ఇది ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. ఫైనల్లీ ఈరోజు కుదిరిందండి. కొన్నిసార్లు అనుకోకుండా అసలు ప్లానే చేసుకోలేదు. మేము డెంటల్ అపాయింట్మెంట్కి వచ్చాము. పండు బాగాలేదు. స్టిల్ ఇన్ దట్ పెయిన్ ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్ అండ్ ఆల్. అంతే, మనం ఒక్కొక్కసారి అనుకోకుండా అలా పనులు అయిపోతాయి కదా, సర్ప్రైజింగ్గా. వెనక్కి వెళ్ళిపోతున్నామండి. అమీర్పేట అయితే చాలా చేంజ్ అయిపోయింది. అన్ని షోరూమ్స్ ఇవి 16కి ఇప్పటికైతే డ్రాస్టిక్ చేంజ్ ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై బై. సబ్స్క్రైబ్.